ఈ ఆదివారం ఈ దీపావళి సోషల్ మీడియా ప్రమోషన్ మీకు స్పెషల్ కాబోతుంది. ఎస్, ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మీరు ఒకే మాట అంటారు, ఒక లోగోని బేస్ చేసుకునేసి ఈ విధంగా కూడా చేయవచ్చా అని. అవును, చేయవచ్చు. మీ స్కిల్స్, మీ క్రియేటివిటీ మీకు హెల్ప్ అయితే మీరు ఏమైనా చేయవచ్చు. మీరు ప్రీవియస్ 11th యానివర్సరీ ట్యుటోరియల్ అని ఒకటి చూస్తున్నారు, అండ్ క్రియేటివ్ స్పేస్ లోగోతో బేస్ చేసి ఒక ట్యుటోరియల్ చూస్తున్నారు. ఈ రెండు ఒకవేళ చూడకుండా ఉంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 11th యానివర్సరీ ప్రమోషన్ లో 11 పక్కన లోగోని పెట్టాం. ఇట్స్ నథింగ్, పెద్ద విషయం అయితే కాదు. అండ్ క్రియేటివ్ స్పేస్ అంటే సరే, ఆ లోగోని మనం క్రియేటివిటీగా చూపించాం, ఆడ వరకు ఓకే. బట్ ఇప్పుడు చూస్తుండేది ఓన్లీ లోగో మాత్రమే హైలైట్ అయ్యి మనం ట్యుటోరియల్ చేస్తున్నాం. దీంట్లో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, రిపీటెడ్ గా ఈ లోగో మనకు వస్తుంది, అసలు ఎవరిది ఈ లోగో అని చెప్పి. అది కూడా ఇక్కడ రివీల్ చేయబోతున్నాను. అండ్ లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ ట్యుటోరియల్ కి సంబంధించి నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్ కి సంబంధించి మీకు సర్ప్రైజ్ చెప్పబోతున్నాను. అయితే మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఈ డేటా ఈ ట్యుటోరియల్ కోసం నేను కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ డేటా వచ్చేసి మనకి ఫ్రీ పిక్ అండ్ గూగుల్ నుంచి కలెక్ట్ చేసింది. దీంట్లో వాళ్ళ లోగో, ఈ లోగోని బేస్ చేసుకునే ఇప్పుడు మనం ట్యుటోరియల్ చేయబోతున్నాం. దానికోసం సైజ్ తీసుకుందాం. జనరలే మనకి 3x3 300 రెజల్యూషన్ సోషల్ మీడియా ప్రమోషన్ కి Ctrl+N. మనకి ఇక్కడ 3x3 300 రెజల్యూషన్ ఉంది. బికాస్ ఫెస్టివల్ సీజన్ కదా, రెగ్యులర్ గా చేస్తా ఉంటాను కాబట్టి నాకు సైజ్ అదే ఆడ ఉందన్నమాట. ఇప్పుడు RGB మోడ్ లో మనకు ఉంది. దీన్ని క్రియేట్ చేసుకునేసాను. ఓకే, మనకి క్యాన్వాస్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందువల్ల తీసుకున్నానంటే, మనం ఈ బ్యాక్గ్రౌండ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అంత రిస్క్ అవసరం లేకుండా ఇక్కడ నాకు కావాల్సిన షేడ్స్ పర్ఫెక్ట్ గా ఉంది, అంటే గ్రేడియంట్ అప్లై చేయడం కూడా. అందువల్ల ఏంటంటే నేను దీన్ని తీసుకునేసాను, అంటే వర్క్ కొంచెం మనకు తగ్గద్దు అనమాట. ఓకే, Ctrl+T సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మనకు కావాల్సిన సైజ్ కి ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా. ఓకే, అయిపోయింది. Ctrl+A సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చేసాను. Ctrl+D డీసెలెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోగోని తీసుకుందాం. ఫస్ట్ దీన్ని సెంటర్ చేసేస్తాను. Ctrl+A సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇందాక చేసినట్టే. ఈ అలైన్మెంట్ సెంటర్ లోగో వచ్చేసింది మనకి. Ctrl+D డీసెలెక్ట్. ఇప్పుడు చూడండి, లోగోని మనం అయితే సెంటర్ చేసాం, బట్ చూడడానికి ఏంటంటే ఏదో డౌన్ లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేయాలంటే ఎలా చేస్తాం? సెంటర్ పాయింట్ అయితే కరెక్ట్ గానే ఉంది, బట్ కరెక్ట్ వ్యూ పాయింట్ లేదు. వ్యూ పాయింట్ అంటే ఏంది అది కూడా చెప్తాను. వ్యూ పాయింట్ అంటే మనకు లోగో కనిపిస్తుండేది ఒక రకంగా, కానీ స్పేస్ ఆక్యుపై చేసి ఉండేది ఇంకో రకంగా. దీనికోసం మనం వ్యూ పాయింట్ అనేది ఒకటి చూడాలి. అది ఎలా చూస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్పేస్ చూడండి, మనకి ఇది మైనస్. మన కంటి చూపు ఏంటంటే ఈ పాయింట్ లోకే వెళ్తుంది. ఈ పాయింట్ అనేది మనకి తీసుకోవట్లేదు చూడంగానే. దానికోసం ఏంటంటే మనం ఈ పాయింట్ నుంచి మనం బేస్ చేయాలి. ఒక నామినల్ గా తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి చూడబాకండి, పర్ఫెక్ట్ గా దీన్ని సెంటర్ చేయబాకండి. ఒక పాయింట్ కొంచెం ఇటుగానే ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనకి ఎక్కువ మార్జిన్ ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి తక్కువ మార్జిన్ ఉంది. దీన్ని మనం బేస్ చేయాలి. దీన్ని కొంచెం పైకి పోనిద్దాం. ఇప్పుడు చూడండి, అప్రాక్సిమేట్లీ మీకు డేటా ఐడియా ఉంటుంది కదా, కింద ఎంత డేటా రావాలి, పైన ఎంత డేటా రావాలి అని చెప్పేసి. దాని ప్రకారంగా మీరు మూవ్ చేసుకోండి. ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంది. దీన్నే పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. మీకు ఇంకోటి చెప్తున్నాను, మ్యాజిక్లు జిమ్మిక్కులు వీడియో లెంత్ తక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబాకండి. మీరు పర్ఫెక్ట్గా ఒక గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకునేసి మీ కెరియర్ని ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు రియల్ టైం సబ్జెక్ట్, రియల్ టైం క్లాసెస్ ఉంటాయి. అంతేగాని జిమ్మిక్కులు మ్యాజిక్లు ఏమి చెయ్యను. ఎందువల్లంటే మనకు కావాల్సింది లైవ్, అంటే మనం నడిచి మనం వెళ్ళే దారి కావాలి. అంతేగాని ఏదో సినిమాకి వెళ్ళేసి 2.5 గంట కూర్చొని చూసుకొని బయటకు వచ్చే ఆ ఊపు అదంతా కాదు. మనకి రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటాం, మన వర్క్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే మనకు మెయిన్ కావాలి. అదే బేస్ చేసుకొని నేను ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను. ఇక్కడ ప్రతి కంటెంట్ ని కూడా మీకు క్లియర్ కట్ గా అందించాలనేదే ఈ ఛానల్ ఒక ఉద్దేశం. అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. దీన్ని ఇంకొంచెం పైకి పొందించుకుందాం. ఓకే, దీనికి మనం ఇక్కడ ఫ్లోర్ అంటే బేస్ ని క్రియేట్ చేయాలి. దాన్ని తీసుకుందాం. ఓకే, తీసుకున్నాను. జస్ట్ మనకు సైజ్ కూడా సరిగ్గానే ఉంది. ఓకే, దీన్ని సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకుందాం బేస్కి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది లోగో పైన ఉంది కదా, లోగో బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. Ctrl+Left కిందకి వెళ్ళిపోయింది. దీన్ని మల్టిపుల్
ఓకే, ఎల్లోలో ఉంది కాబట్టి మల్టిపుల్ ఇవ్వలేము, సాఫ్ట్ లైట్ ఇచ్చేద్దాం. లైట్గా మనకు కనిపిస్తుంది, ఫ్లోర్ ఉండాలి బట్ అది డామినేట్ చేయకూడదు. నెక్స్ట్ మనకి ఇక్కడ లోగో వచ్చి మనకి ఆ ఫ్లోర్ మీద స్టే అయినట్టు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పెట్టినట్టు ఉంది బట్ మనకి స్టే అవ్వాలన్నమాట. దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ షాడోని యాడ్ చేద్దాం. దానికోసం Ctrl+Shift+N బి సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్, బ్రష్ ప్యానల్ వచ్చేసింది, సాఫ్ట్ రౌండ్ లోనే ఉంది, జస్ట్ క్లిక్ చేశాను, షాడో యాడ్ అయ్యింది. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి అదే కలర్ మనకు అప్లై అయిపోయింది. దీన్ని Ctrl+T తీసుకునేసి ఒక ఓవెల్ షేప్లో తీసుకుంటున్నాను. జస్ట్ తీసుకునేసి చిన్న చేసేద్దాం. ఓకే, దీన్ని ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ కొంచెం చిన్న చేసుకుందాం. Ctrl+T సెంటర్ పాయింట్ పెట్టేశాను కదా మెయిన్. ఇప్పుడు కొంచెం లావుదాం. అయిన తర్వాత దీన్ని 50 ఇద్దాం. భయపడబాకండి, ఆ షాడో కూడా మీకు 100% వచ్చేస్తుంది. Ctrl+J ఇంకో లేయర్ మనకి కాపీ అయింది షాడోనే. దీన్ని ఏంటంటే లోగో మీదకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత Ctrl+T చేసుకునేసి వ్రాప్ చేస్తాను. వ్రాప్ చేసిన తర్వాత మనకు చూడండి మొత్తం ఒక మెష్ లాగా ఏర్పడింది కదా. దీన్ని కొంచెం డౌన్ చేసుకుంటాను. అంటే ఒక ఓవెల్ షేప్లో కూడా ఏంటంటే డౌన్ అయినట్టు మనకు వస్తుంది. చూడండి, చూసారా, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, తేడా ఉంది కదా. ఈ వేరియేషన్ కోసం నేను అక్కడ తీసుకున్నాను. ఇప్పుడేమవుద్దంటే కింద షాడో ఉంది. ఎగ్జాంపుల్, మనం కాలు గడ్డి మీద పడినప్పుడు ఆ గడ్డికి కిందకి వెళ్తుంది కదా కాలు, సేమ్ యాస్టీస్ ఇక్కడ లోగో కూడా ఏంటంటే కొంచెం కిందకి దిగినట్టు ఇక్కడ ఎఫెక్ట్ని యాడ్ చేసాం అనమాట. ఓకే, జూమ్ డౌన్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దాం అంటే ఇక్కడ స్పెషల్ అని చెప్పాను కదా, కంపల్సరీ ప్రతి ట్యుటోరియల్లో మీకు ఒక స్పెషల్ అనేది ఇస్తాను. అండ్ మీకు నేర్చుకోవడానికి అండ్ మీ మైండ్ సెట్ ఒక ఐడియా జనరేట్ అవ్వడానికి, మీ మైండ్ ని షార్ప్ చేయడానికి ఇక్కడ మనం దీపం యాడ్ చేద్దాం. దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకుని జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇది లోగోకి పైన తీసుకుందాం. Ctrl+Shift రైట్ బ్రాకెట్ పైకి వచ్చేసింది. దీన్ని స్క్రీన్ ఇచ్చేస్తున్నా. చూసారా, దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, కానీ ఇక్కడ మీకు ఇంకో వెళ్తుంది. ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తాం, అరెస్ట్ చేసేద్దాం. అరెస్ట్ చేసే ముందు మీకు ఒక మాట, లాస్ట్ లో మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా, దానికోసం ఏంటంటే ఫస్టే ఇక్కడ లోగోని కాపీ చేసుకుని దీన్ని హైడ్ చేసేసాను. ఒకటి సేఫ్ సైడ్. నెక్స్ట్ ట్యుటోరియల్ అప్డేట్ ఇవ్వాలి కదా, దానికోసం కూడా ఇక్కడ సేవ్ చేసేసాను. ఇప్పుడు ఎరేజర్ షార్ట్ కట్ క్లిక్ చేసి జస్ట్ లైట్ గా అరెస్ట్ చేసేసాం. ఇప్పుడు ఏముంది, సరిపోయింది. దీపావళి అంటే దీపాలే కదా, మనం దీపావళి జరుపుకోవడం అనేది ఎకో దీపావళి. ఇప్పుడు మనం జరుపుకునేది కూడా ఎకో దీపావళి, బట్ లాస్ట్ లో మాత్రం హంగామా అవుద్దన్నమాట. చూడండి, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ దీపం ఉండే బ్యాక్గ్రౌండ్ కి కొంచెం ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. ఓకే, తీసుకునేసాను. దీన్ని కూడా సేమ్ యాస్టీస్ సెంటర్ పాయింట్ పెడుతున్నాను. స్క్రీన్ ఇచ్చేస్తున్నా. స్క్రీన్ ఇచ్చేసాను, చూసారా. ఇప్పుడు లోగోకి బ్యాక్ సైడ్ పంపించేద్దాం. ఓకే, డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక స్మోక్ లాగా యాడ్ చేద్దాం. ఎస్, దీన్ని కూడా స్క్రీన్ ఇచ్చేద్దాం. ఓకే, అంటే మంట వచ్చినప్పుడు పొగలు కూడా వస్తాయి కదా, సేమ్ యాస్టీస్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేద్దాం. తీసుకునేసాను. సేమ్ ప్లేస్లో వచ్చేసింది మనకి. ఇది వరకే మనం స్క్రీన్ ఇవ్వాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న ఐటమ్ని యాడ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి స్క్రీన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి లింక్ ఇచ్చేసాను. మనం జరుపుకోవడానికి కొంచెం చిన్నవి చేద్దాం. ఓకే, నెక్స్ట్ చిచ్చుబుడ్డి ఫ్లోర్ ఉంది కదా, దీని పక్కన కొంచెం యాడ్ చేద్దాం. దీన్ని కూడా సేమ్ యాస్టీస్ స్క్రీన్. అండ్ ఈ షాడోని కూడా స్క్రీన్. ఓకే, ఇక్కడ చేసాం. నెక్స్ట్ ఆడ ఐటమ్స్ చూసుకొని మనం ఇక్కడ ఎక్కడ యాడ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, దీన్ని తీసుకున్నాను. ఇది మనకి ఓకే చేద్దాము. దీన్ని వచ్చేసి ఏంటంటే మరి డార్క్గా ఉంది, దీన్ని రెడ్ ఇచ్చేద్దాం. అంటే నాకు అక్కడ కలిసినట్టు ఉండాలన్నమాట, మెల్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ టైటిల్. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. సరిపోయింది. ఓకే, అవుట్పుట్ అయితే మనకు వచ్చేసింది. జస్ట్ ఇక్కడ
వాళ్ళ సోషల్ మీడియా ఐకాన్స్ వస్తాయి, ఇక్కడ వాళ్ళ టైటిల్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ట్యాగ్ వస్తుంది. ఇక్కడతో డిజైన్ కంప్లీట్ అవుద్ది. ఎందువల్ల నేమ్స్ మెన్షన్ చేయట్లేదంటే వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కాబట్టి, అంటే నాకే ప్రైవసీ ఉండాలి కాబట్టి. ఇది నా అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి సంబంధించిన లోగో. ఇప్పుడు దీపావళి ప్రమోషన్ కి ఈ ప్రమోషన్ నే రేపు నేను నా క్లయింట్స్ కి షేర్ చేస్తాను అనమాట. నచ్చిందా? అండ్ మీకు ఇంకో విషయం చెప్తానని చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ లో ఈ దీపావళి ప్రమోషన్ నే క్రిస్మస్ ప్రమోషన్ కి కొన్ని చేంజెస్ తో కన్వర్ట్ చేద్దాం. అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. అయితే ఓవరాల్ అవుట్పుట్ చూశారు కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఒక లోగోని బేస్ చేసుకునేసి ఈ లోగోని ఇంకా ఎన్ని విధాలుగా వాడొచ్చో మీరు చూస్తారు. అండ్ ఈ ట్యుటోరియల్ మీరు చూశారు కదా, నెక్స్ట్ మీరు మీకు వచ్చే క్లయింట్స్ తో వాళ్ళ లోగోని మీ మైండ్ సెట్ లో పెట్టుకొని అది ఎలా క్రియేట్ చేయాలో థింక్ చేసి మీ క్రియేటివిటీని చూపించండి అండ్ ఆ డిజైన్ ని టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. నేను చూస్తాను. మీకు ఇటువంటి ప్రమోషన్స్ చేస్తున్నందువల్ల మీ క్రియేటివిటీ, మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో మీ కేటగిరీ అందరికంటే డిఫరెంట్ గా ఉంటది. ఇంకోటి సోషల్ మీడియా ప్రమోషన్ అంటే మీరు తీసుకునేది 100 లేదంటే 200, ఓ అంటే 300, అంతకుమించి అయితే తీసుకోరు. కానీ నేను ఈ విధంగా క్రియేటివిటీ ప్రమోషన్స్ చేస్తే నేను తీసుకునేది 1500 నుంచి 2000 దాకా తీసుకుంటాను. 100, 200 ఎక్కడ, 15 నుంచి 2000 ఎక్కడ? ఒక్కసారి థింక్ చేయండి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? క్రియేటివిటీని మీరు లెర్న్ చేయగలిగితే ఎర్న్ కూడా చేయవచ్చు. అండ్ దీంట్లో యూజ్ చేసిన ఎలిమెంట్ మీకు PHP ఫైల్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ ఈ ట్యుటోరియల్ లో 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు గివ్ అవే కోసం మెంబర్షిప్ పెట్టాను. గివ్ అవే అన్నాడు మళ్ళీ మెంబర్షిప్ ఏంద్రా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నా జీమెయిల్ అకౌంట్ కి గూగుల్ డ్రైవ్ అనేది ఫుల్ అయిపోయింది ఇటువంటి ఫైల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తూ. ఇంకా మీకు ఏదైనా డేటా ఇవ్వాలి అనుకుంటే నేను ఇంకో జీమెయిల్ క్రియేట్ చేసుకునేసి మీకు దాంట్లో నుంచి ఇస్తా ఉండడం అనేది ఇంపాసిబుల్. అది వర్కౌట్ అయ్యే వర్క్ కాదు. అందుకని చెప్పేసి నేను జీమెయిల్ స్టోరేజ్ ని పర్చేస్ చేయాలంటే నేను గూగుల్ వాడికి పే చేయాల్సిందే. మీరు నాకు పే చేయట్లేదు, మీరు గూగుల్ కి పే చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నామినల్ చార్జెస్ పెట్టాను 89 రూపీస్. మీకు ఇష్టం అయితే పర్చేస్ చేయండి. ప్రతి నెల మీకు 2 గివ్ అవేలు వస్తాయి. అంటే 45 రూపాయలు. గివ్ అవే 90 రూపాయలు అనుకున్నా గానీ మీకు 45 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మీకు గివ్ అవేలో వచ్చే డేటా మీకు హెల్ప్ అవుతుంది కదా. లేదు మాకు ఫ్రీగానే వస్తేనే తీసుకుంటాం, ఇటువంటివన్నీ మనకు వద్దు అనుకుంటే సరే, ఇంకా నేను కూడా ఏమనలేను కదా. మీకోసం అడిగిన దాన్ని మీరు ఏమి రెస్పాండ్ కాకపోతే లీవ్ ఇట్, అక్కడికి వదిలేయండి అది. ఇంకా ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.